పూర్వకాలంలో శ్రీపురి అనే ఒక చిన్న గ్రామంలో శాంత అనే అమ్మవారి భక్తురాలు ఉండేది. ఆమె నిరుపేద స్త్రీ. గుడికి పూజకు వెళ్లడం తప్ప మరేమీ పెద్ద పుణ్యకార్యం చేయలేని స్థితి. కానీ ఆమె హృదయం మాత్రం పవిత్రమైనది. లలితాదేవి నామస్మరణతో నిండి ఉండేది. ప్రతిరోజు రాత్రి గుడి దగ్గర దీపం వెలిగించాలనే కోరిక ఆమె మనసులో ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితులు అంతగా లేక నెయ్యి లేదా నూనె కొనలేని స్థితి. అయినా ఆమె సంకల్పం మాత్రం అచంచలంగా ఉండేది. నా జీవితంలో ఒక్క దీపమైనా వెలిగించాలి, అది ఆత్మజ్యోతిగా వెలగాలి అని అనుకుంది. కార్తీక మాసం మొదటి సోమవారం రాత్రి వచ్చింది. ఎంతో కష్టపడి ఆమె తన ఇంట్లో ఒక చిన్న నూనె దీపం వెలిగించి భక్తితో ఇలా అన్నది: దేవి, ఈ చిన్న దీపంలో నా భక్తిని నింపుతున్నాను. ఇది వెలుగుతున్నప్పుడు నా అంతరంగంలోని అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించు. ఆ రాత్రి ఆమె మనసు చాలా ప్రశాంతంగా మారింది. ఆ జ్యోతి వైపు చూస్తూ అమ్మవారిని ధ్యానం చేయసాగింది. అర్ధరాత్రిలో ఆమె ధ్యానం ఎక్కువగా చేయసాగింది. ఆ చిన్న దీపం వెలుగు ఒక్కసారిగా మరింత ప్రకాశించింది. ఆమె కళ్ళు ఆ కాంతిని తట్టుకోలేకపోయాయి. కానీ ఆమె హృదయం మాత్రం ఒక అపూర్వమైన ఆనందంతో నిండిపోయింది. ఆ ప్రకాశం మధ్యన ఒక మృదువైన సువాసన వ్యాపించింది. అది గంధ పుష్పముల వలె మారి శాంతా కంఠమును అలంకరించినాయి. అప్పుడే ఆమెకు ఒక మధురమైన స్వరం వినిపించింది. శాంత, నీవు భక్తితో వెలిగించిన దీపం, నీవు చేసిన ధ్యానం నీ అంతరంగాన్ని వెలిగించాయి. కార్తీక మాసంలో దీపారాధన, నీవు చేసిన ధ్యాన ఫలితం ఒక దివ్య జ్ఞానానికి ద్వారం అయింది. నువ్వు ఆ ద్వారం తట్టావు, నేను ప్రత్యక్షమయ్యాను. అలా దేవి ప్రత్యక్షమయ్యేసరికి శాంత గద్గద స్వరంతో, అమ్మా, నేనేమి పాపాలు చేశాను? నేను కడుబీదరికం అనుభవించాను. నన్ను నీలో ఐక్యం చేసుకో తల్లి అని కన్నీరు మున్నీరు అయ్యింది. మంగళ వర్ణంతో, చందన గంధముతో, అష్టబాహులతో, అనిమాది శక్తులతో ప్రకాశమానంగా ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి చిరునవ్వుతో అనుగ్రహించి, శాంత, కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా అది హృదయంతో వెలిగిస్తే అది 1,00,000 దీపారాధన ఫలమునిస్తుంది. దీపం వెలిగించావు, అజ్ఞానాన్ని జ్వలింప చేశావు. నీలాంటి భక్తురాలు వల్లే ఈ మాసం పవిత్రమవుతుంది అన్నది. శాంత కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఆమె ఆ జ్యోతి ముందు నమస్కరించింది. ఆ క్షణమే ఆమె శరీరం నుండి ఒక జ్యోతి అమ్మవారిలో కలిసిపోయింది. తరువాత ఆ గ్రామం అంతా శాంతా భక్తి గురించి తెలుసుకుంది. ఆమె దీపం వెలిగించి తానే దేవతా స్వరూపమై వెలిగిందని చెబుతారు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ప్రతి స్త్రీ ప్రతి కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించి ఇలా అంటుంది: శాంతా దీపం జ్ఞాన దీపం. ఒక దీపం వెలిగించడం అంటే దేవతను మనలో ప్రబోధించడం. కార్తీక మాసంలో దీపారాధన కేవలం పూజ కాదు, అది ఆత్మ ప్రకాశానికి ద్వారం. భక్తి శుద్ధిగా ఉన్నచో చిన్న క్రియ కూడా మహాత్మ్యం పొందుతుంది. దేవత అనుభవం బయట కాదు, మన హృదయంలోని జ్యోతి వెలిగినప్పుడు ప్రత్యక్షం అవుతుంది. సర్వే జనా సుఖినో భవ. మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.